ఆశ. ఏమిటి ఆశ? ఏదో ఒక రోజు నేను బాగుపడతాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఏదో ఒక రోజు నాకు మంచి రోజులు వస్తాయి, ఏదో ఒక రోజు నేను బాగుపడతాను, ఏదో ఒక రోజు మా అబ్బాయి బాగుపడతాడు, ఏదో ఒక రోజు నా కూతురు బాగుపడుతుంది, ఏదో ఒక రోజు నా భర్త బాగుపడతాడు, మార్పు చెందుతాడు, నా భార్య బాగుపడుతుంది, మార్పు చెందుతుంది అనే నమ్మకం మీకుందా? అయితే ఆ రోజు అక్కడ పడి ఉన్న వాళ్లకు, వాళ్ళ నమ్మకానికి ఆధారం ఏంటో తెలుసా? కదిలించబడే నీళ్లు. ఎప్పుడు ఆ నీళ్లు కదిలించబడతాయో తెలియదు. ఏ రోజు వాళ్ళ జీవితంలో మంచి రోజు వస్తుందో వాళ్ళకి తెలియదు. కదిలించబడతాయో కదిలించబడవో కూడా తెలియదు. కానీ నమ్మకం, గతంలో ఎప్పుడో ఆ నీళ్లు కదిలించబడినప్పుడు ఎవరైతే ముందుగా దిగారో వాళ్ళు బాగుపడ్డారు కనుక వాళ్ళకు ఒక నమ్మకం ఏర్పడింది. ఏమిటంటే, దేవుని దూత వచ్చి ఆ నీళ్లు కదిలించినప్పుడు మనం దిగితే ఎవరు ముందు దిగుతారో వాళ్ళు బాగుపడతారని ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి వాళ్ళకు ఒక ఆశ. ఏమిటి ఆశ అంటే, ఖచ్చితంగా మనకు మంచి రోజులు వస్తాయి. మీ సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు తన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. కపటమైన మాటలు, ఇక్కడ ఒకలా మాట్లాడడం, అక్కడ ఒకలా మాట్లాడడం, మనిషి ఎదుట ఒకలా మాట్లాడడం, మనిషి లేనప్పుడు మరొకలా మాట్లాడడం, అది కపటమైన మాటలు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ జారవేయటం, ఏ ఎండకు ఆ గొడుగు వేయటం. ఎవరికి ఏది మాట్లాడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఆ విధంగా మాట్లాడడం, ఆ తర్వాత వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి ఇవన్నీ కపటంతో కూడిన మాటలు. కపటమైన మాటలు నీ నోటికి రానివ్వగా నువ్వు చేస్తూ ఉన్నటువంటి చెడ్డ పనులు నువ్వు మానేసి, మళ్ళా పేతురు 3వ అధ్యాయము 10వ వచనం, మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను, కీడు చేయడం మానేసి మేలు చేయవలెను, సమాధానమును వెదకి వెంటాడవలెను. అమ్మ వింటున్నావా? సహోదరుడు వింటున్నావా? దేవుడు అద్భుతం చేయాలని జీవితంలో సమాధానాన్ని వెతుకో. భర్త ఒక మాట అన్నాడు అనుకో, రయ్యమని 2 మాటలు అనమాకు, సమాధానాన్ని వెతుకు. భార్య ఒక మాట అందనుకో, వెంటనే నువ్వు పాము ఏ విధంగా పడగెత్తుతుందో ఆ విధంగా పడగవిప్పు మాకు. సమాధానాన్ని వెతుకో. సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయి. మళ్ళా గొడవ పెట్టుకుని, మళ్ళా ఇల్లు పీకి పందిరి వేసి, మళ్ళా రాద్ధాంతం చేసి, మళ్ళా పెద్దలందరినీ పిలిపించి, ఎంతకాలం ఈ డ్రామా? చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తున్నారే. ఆదివారం వస్తే మళ్ళీ బైబిల్ పట్టుకుంటాం, ఆదివారం వస్తే ఇద్దరు కలిసి మందిరానికి వస్తారు, సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు గొడవ చేసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి ఆశ్చర్యకార్యాలు నీ జీవితంలో జరగడానికి? మొదటిగా నీ నోరు సరిగా పెట్టుకో, రెండవదిగా కీడు చేయటం మానేసేయి, మూడవదిగా సమాధానంగా జీవించో.